ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, లలిత సహస్రనామ పారాయణం పుస్తకం ఓపెన్ చేయగానే మనకు మొదటి పేజీలో కింద ధ్యానం అని చెప్పి ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది. అసలు ఏంటి ఇది, ఎందుకు చెయ్యాలి, ముందరే ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది చదివే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలని చెప్పి అర్థం, అంటే దీన్ని స్కిప్ చేయొద్దు అని చెప్పి. ఎందుకనమ్మా? నేను కూడా నీలాగానే తుంటరి పిల్లనే. మాకు గురువుగారు, చింతలపూడి ఆశ్రమం గురువుగారు నాకు మంత్రోపదేశం చేసినప్పుడు ఒక శ్లోకం చెప్పారు. శ్లోకాలన్నీ నేను ఎందుకు చదవాలి, డైరెక్ట్గా జపం చేస్తా కదా అని చేసుకునేదాన్ని. ఈ విశ్వ నియమాలను చేస్తున్నప్పుడు నాకు కూడా అర్థమైంది తప్పనిసరిగా ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిప్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అని 3 ఉంటాయి మనలో. మనలో ఉండే కాన్షియస్నెస్ అంటే మనం అందరం తెలిసింది పని చేస్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఈత కొట్టడము, మళ్ళీ అంటే డ్రైవింగ్ చేయడము, ఇలాంటివన్నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి ఫీలింగ్ మాత్రమే తెలుసు. ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నిశ్శబ్దంగా ఉంటే, అంటే ఈ పంచేంద్రియాలతో యాక్టివేట్ అయ్యేది కాన్షియస్ మైండ్, మనం పనిచేసేదంతా కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి మంచి చెడు తెలియదు, ఫీలింగ్ మాత్రమే తెలుసు. ఈ కాన్షియస్ మైండ్ స్తబ్దంగా ఉన్నప్పుడు, అంటే రియాక్ట్ కాకుండా ఉన్నప్పుడు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో ఇచ్చినప్పుడు అది విశ్వంలోకి కనెక్షన్ కలుగుతుంది. అంటే సెల్ ఫోన్కు నువ్వు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ కనెక్షన్ తప్పు పెట్టినావు చూడు, కరెక్ట్గా పెట్టు ఛార్జింగ్ కాలేదంటావు కదా. అట్లా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తెలుసు దానికి. నువ్వు ఉట్టి కోరికోకో నాకు ఇల్లు కావాలి, నాకు దేవుడా ఇంకేదో కావాలి అంటే దేవుడు వరం ఇయ్యడు. ఫీలింగ్తో నువ్వు అనంత విశ్వ చైతన్య శక్తికి బీజాక్షరాలను అందిస్తే నీకు కోరిక తీరుతుంది. ఓకే, అది రహస్యం. నేను కూడా నీలాగానే చదవలేదు చాలా ఏళ్ళు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే మనం ఏదన్నా కోరికని చెప్పాలన్నా, ఫీలింగ్ చెప్పాలన్నా, ఈ అనంత విశ్వంలో ఫీలింగ్తో చెప్తే తొందరగా తీరుతుంది. అంటే అనుభూతి చెందుతూ ఎలాగో చెప్తారు. పూర్వకాలం సినిమాలు, పాత సినిమాలు మీరు చూసుంటారు. అక్కడ ఎవరో హాస్పిటల్లో ఉంటే కృష్ణానో రామానో అమ్మవారో అనో పూజలు చేస్తూ ఉంటుంది ఒక నాగదేవత దగ్గర చేసుకుంటుంటే అక్కడ సినిమాలో వాళ్ళు మంచిగా అయిపోతారు. మా చిన్నప్పుడు కూడా అవన్నీ చూసి మేము అనుకునేవాళ్ళం అనమాట. మాకు ఎవరికైనా జ్వరాలు వచ్చేవి, చిన్నపిల్లలం కదా మేమందరం, మేము బాగా తుంటరోళ్ళంలే. మేము 6 మా పెద్దమ్మ పిల్లలు 6, 20 మంది పిల్లలం ఇంట్లో. ఏముందమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోపో, పూజ చేసి ఒక పాట పాడిపో, వాడికి జ్వరం తగ్గిపోతుంది. వాడికి అమ్మవారు పోసే జ్వరం వచ్చే ఉంటుంటది, వాడు ఏదో ఫ్రాక్చర్ అయ్యో ఉంటాడు. దేవుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసి బుట్టు తీసుకొని తెచ్చి పెట్టడం. ఎందుకంటే సినిమాలే కదా మన జీవితాన్ని ప్రభావితం చేసేవి. దట్ ఈజ్ రైట్. అంటే ఏదైనా ఒకటి ఫీలింగ్తో ఇస్తే, ఇప్పుడు మా అమ్మమ్మ సుమతి శతకంలో పద్యాలను, వేమన పద్యాలను ఊరికే ముసలిదాన్ని నిద్రపోకుండా ఏమిటిదే ఊరికే పద్యాలు పాడుతున్నామని. అప్పుడు నేను ఆలోచించుకునేదాన్ని, చిన్న వయసు పిల్లని కదా, అమ్మమ్మతో పెరిగాను కదా, అరే రోజు 1000 మంది 1,00,00,000 మంది పుస్తకాలు రాస్తున్నారు, కానీ వేమన పద్యాలకి, సుమతి శతకాలకి ఎందుకంత గొప్ప వాల్యూ ఉంది. ఇవాళ ఎంతోమంది టీవీలో కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఉపన్యాసం ఇస్తున్నారు, 1,00,00,000 మంది ఎంతో ఇంటెలిజెన్స్ సైంటిఫిక్గా సైకాలజీ కౌన్సిలర్స్ 1000 మంది 1,00,000 మంది సమాజానికి సేవ చేస్తూ హితం కోరి ఎంతో చెప్తున్నారు. అదే నేను విశ్వ నియమాలను 2 నెలల నుంచి చెప్తేనే 1,00,00,000 మంది అభిమానులు అయ్యారు నాన్న. అంటే నేను ఫీలింగ్తో చెప్తున్నాను నాన్న, ప్రతిదీ నేను అనుభవించి మీకు చెప్తున్నాను నాన్న. ఈ 12 నియమాలలో ఎంత గొప్ప రహస్యం ఉందో జీవిత అనుభవాలను జోడించి మీకు చెప్తున్నాను. ఒక అమ్మాయి ఫోన్ చేసి గడగడ మాట్లాడి, మీరేనా మేడం? అవునే మేడం, నేను మీ వీడియోలు చూసినా, నేను మీతో అరే నీవు బాగున్నావా, ఎట్లున్నావు మేడం అని అంటలేదు. అంటే నాతో అటాచ్మెంట్ కలిగిపోయింది. ఆ అమ్మాయికి తన కష్టం మొత్తం నాకు చెప్పేసుకోవాలంటే చేసేసుకొని నేను చూసింది వీడియో, ఇంకా నాతో మాట్లాడేసి నేను మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానా, నేను ఎట్లున్నానా నీకు అవసరం లేదని పెడే. ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేడం నీతో మాట్లాడాలి, మా ఆయన ఇప్పుడే నేను బయటకు పోయి వచ్చిన తర్వాత మా ఆయన నన్ను కొట్టిండు, నన్ను ఎందుకు కొట్టిండో మీతో నేను తెలుసుకోవాలి.
అరే నీ ఇంకమ్మ కొట్టంగానే నాకెందుకు ఫోన్ చేసి కొంచెం ఆగవే, నేను ఏ స్థితిలో ఉన్నా, నేను 2000 పే చేసి గూగుల్ పే చేయి, నేను మాట్లాడతాపో, రేపు మాట్లాడతాపో అని చెప్పేసిన. అంటే వాళ్ళందరికీ నా మీద ఒక ప్రేమ కలిగింది, అభిమానం కలిగింది, నా మనిషి అనే భావన కలిగింది. ఎందుకు నాన్న ఈ సబ్జెక్టును విశ్వంలో అనుభవంతో ఇస్తున్నాను బంగారు తల్లి, అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఫీలింగ్తో ఇచ్చే ఏదైనా, ఇప్పుడు ఎంతోమంది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు, కానీ అనుభవంతో జోడించి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళ హృదయం కదిలిపోతుంది, ప్రతి వాళ్ళు నా మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయ్యో ఈమె కూడా నాలాగే బాధను ఎక్స్ప్రెస్ చేసింది కదా, ఈమె కూడా నాలాగే బాధల నుంచి బయటకు వచ్చింది కదా, ఈ మొక్కతి నన్ను అర్థం చేసుకుంటుంది. ఈ రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇంట్లో వాళ్ళే మొగుడు మాట పెళ్ళాం వినరు, పెళ్ళాం మాట పిల్లలు వినరు, పిల్లల మాట కొడుకిన, ఎవరంతలా వాళ్ళ జీవితం గడుపుతున్నారు. ప్రేమగా ఆత్మీయతతో నేను ఇంత మీ అందరికీ దగ్గర మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్ని వేల మంది ఇంత తొందరగా ఈ విశ్వ నియమాలను తెలుసుకోవాలనే తాపత్రయం, ఆతృత పబ్లిక్లో కలిగింది. కాబట్టి ఫీలింగ్తో ఇస్తేనే ఈ విశ్వంలో అనంత చైతన్య శక్తి మనకు వస్తుంది, అదే సీక్రెట్. కాబట్టి ప్రతి దాంట్లో విష్ణు సహస్రనామాలు చదివినా, మనకొక మంత్రోపదేశం చదివినా, ఏ పుస్తకంలో ఏ పుస్తకం మొత్తం పారాయణంలో చేసినా ధ్యానం అనేది ఉంటుంది. అది ఎలా చదవాలి? సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాళిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీ వరసుధా దౌతాం. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాను చూసావా నేను, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయా నేను. పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పల బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూకై అహమిద్వేవ విభావయే భావాని. అలా మొత్తము తదాత్మకంతో ఆ అమ్మవారిని జపించినప్పుడు నాన్న, అమ్మవారి అనుగ్రహము విశ్వానుగ్రహం మనకు కలగదా తల్లి? కలుగుతుంది. అందుకే అన్నమయ్య పాటలు పాడిన వాళ్ళంతా అంత గొప్ప వాళ్ళయ్యారు. పాటలతో మన సబ్ కాన్షియస్ మైండ్ అనంత విశ్వ చైతన్యంతో ఈజీగా మమేకమైపోయి మనము తదాత్మంతో ఆ అనంత విశ్వ చైతన్యాన్ని మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి అత్యధికమైన సులభమైన మార్గము ధ్యానం, పాట, లయ. పాములు కూడా డ్యాన్స్ చేస్తాయంటారే. కాబట్టి అలా మైమరపించి ఆ తదాత్మంతో ఆ అమ్మవారి సర్వస్వం అనుకొని, కృష్ణుడైతే కృష్ణుడు, రాముడైతే రాముడు, వెంకటేశ్వరుడైతే వెంకటేశ్వరు, చెట్టు అయితే చెట్టు, పుట్టు అయితే పుట్టు, మీ ఇష్టం. కానీ నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక ప్రేమతో కోరుకోండి. తప్పకుండా ఈ విశ్వం రెడీగా ఉంది మీకు అందరి కోరికలు తీర్చడానికి. సబ్ కాన్షియస్ మైండ్తో, ఫీలింగ్తో ఇవ్వండి. శ్లోకానికి అర్థం చెప్పండి అమ్మా. అమ్మా నువ్వెంత అందంగా ఉన్నావు, ఎర్రగా మెరిసిపోతున్నావు, చక్కటి చీర కట్టుకున్నావు, ఆ చీరల్లో నగల్లో సూర్యుడి కిరణాలలాగా మెరిసిపోతున్నావు. ఆ చీరలో ఆ చూపు నన్ను చూస్తున్నట్టుగానే ఉంది, ఆ చూపులో సూర్యకిరణాల కంటే గొప్పగా ఉన్నాయి, మణి మాణిక్యాలు వెదజల్లుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. సూర్యకాంతిలో నీ చీర మెరిసిపోతుంది, నువ్వు పొగుడుతున్నారే ఎవరికి దగ్గర పోగని, మేడం మీరు చాలా గొప్పోళ్ళు, మీ ట్యూబ్లో విన్నాను మేడం, యూట్యూబ్లో వినగానే అసలు కరిగిపోయాను మేడం, నన్ను పొగిడితేనే కదా. ఏంటమ్మా అసలు ఆ సమస్య మేడం ఇది ఏందమ్మంటే నా మౌండని కొడుతున్నాడు మేడం, నాకు డబ్బులు కావాలి మేడం, ఆర్థిక సమస్యలు వచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తుంది, నన్ను పొగుడుతోంది. యు ఆర్ వెరీ గ్రేట్ మేడం, మీ వీడియోలు చూశాను, మీరు చాలా బాగున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు అట్రాక్షన్ ఏంది, ఈరోజు 24 గంటల్లో మీ యూట్యూబ్ ఛానల్లో నేను చూడకుండా మిమ్మల్ని ఉండలేకపోతున్నాను, మీరే వింటున్నా. తన సమస్య కూడా నాకు చెప్పుకోవడానికి ముందు నన్ను
ఏం చేసి ఇంట్రడక్షన్, ఇది మోటివేషనే. మీ గురించి తెలియదు వాళ్ళకి, మీరు పొగడతలకు పడిపోరని. అంతే కదా. మోటివేషనల్ స్పీకర్ అంటే పాఠం చెప్పేటప్పుడు కూడా అంటారు, మోటివేషన్ ముంచేసినాక పాఠం చెప్పండి అని మాకు బీఈడీలో ట్రైనింగ్ ఇస్తారు. అంతే. కాబట్టి ఎంబీఏలో కూడా ఏదైనా వస్తువు కొనాలి అన్నప్పుడు మోటివేషన్ చేసి ఆ వస్తువు గురించి అట్రాక్షన్ చెప్పి అంది. మరి లలితా పారాయణం ఇంత గొప్పదని చెప్పి లలిత చదివించకుండా లలితా పారాయణం చదివినాక ఫలితం చదవమన్నారు ఎందుకే? ఉల్టా మనకు. అదే కదా. కాబట్టి కొన్ని మనకు అన్నీ ఉల్టా చెప్పారు. ఎందుకని? ఎందుకో తెలీదు. మరి ఆ విశ్వ రహస్యాలలో మరి ఆధ్యాత్మికతలో మరి ఏమని ఆలోచించారో ఆ రోజులు పెద్దవాళ్ళు నాకు తెలీదు. కానీ ఫలితం చదివిన తర్వాత అది చదివితే ఇంకా గొప్పగా ఉంటుంది కదా కదా. కాబట్టి ఫలితంలో ఇప్పుడు కూడా 2-3 చదువుతున్నా. పాప ఎన్ని పేజీలు ఇచ్చారే లలితా పారాయణం అంటే మన బాడీలో ఎంత చేంజెస్ వస్తాయి, మన బాడీలో అణువును ఎంత గొప్ప యాక్టివేట్ జరుగుతుంది, అంత గొప్పటి ఫలితాన్ని పొందుతాం. లలితా పారాయణం అంటే చిన్న సన్నది కాదు, చాలా గొప్ప అద్భుతమైన బీజాక్షరాలు ఉన్నాయి అందులో. ప్రతి అక్షరము మనలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి. ప్రతి అక్షరము అమ్మవారిని పాదాలను చేరుకునేటట్టుగా చేసి అనంత విశ్వ చైతన్యంతో మనం మమేకమయ్యేంత గొప్ప పదాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ ఇది వర్ణన, అమ్మగారి వర్ణన చేసి తర్వాత లలిత చదువుతాం. ఇంకా వదులుతావా? ఇంకేమన్నా పాయింట్ ఉందా? అంతే అమ్మా, అంతే సరిపోయింది. రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసిందమ్మా. థ్యాంక్ యూ.